మహబూబాబాద్ జిల్లాలో వైద్య అధికారుల నిర్లక్ష్యం ఓ దివ్యాంగుడికి శాపంగా మారింది. కురవి మండలం మేఘ్యా తాండాకు చెందిన మాన్ సింగ్ పుట్టుకతోనే మూగా వినికిడి లోపం కలిగి ఉన్నాడు. అయితే అధికారులు మాత్రం కేవలం 65% వైకల్యం ఉందంటూ సదరన్ సర్టిఫికెట్ను జారీ చేశారు. ఫలితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు చాలా వరకు మాన్ సింగ్కు అనర్హుడైపోతున్నాడు. మాన్ సింగ్ సోదరుడు భిక్షపతి సైతం మూగా చెవిటి లోపంతో బాధపడుతున్నాడు. అయితే భిక్షపతికి మాత్రం 100% వైకల్యంతో సర్టిఫికెట్ను జారీ చేశారు. దివ్యాంగుల ఆవేదనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. దేవుడు వరం ఇచ్చిన పూజారి మొత్తం వరం చందంగా ఉంది. ఇక్కడ బాణత్ భిక్షపతి మాన్ సింగ్ పరిస్థితి అంటే వీళ్ళు పుట్టుకతోనే మూగా చెవిటి అయినా కూడా వీళ్ళు ఉన్నప్పటికీ కనీసం ఉన్నతాధికారులు సదరంకి పోయి వీళ్ళకి సంబంధించిన దివ్యాంగులుగా పోయి వాళ్ళకి బతుకు తెరువు కోసం అంటే సంబంధించిన సర్టిఫికేట్ కోసం పోయినా కూడా వీళ్ళు ఇద్దరికి కొంత లోపం ఒకే విధంగా ఉన్నా కూడా వాళ్ళ అధికారుల అలసత్వమా అధికారుల నిర్లక్ష్యమో తెలియదు. కానీ ఒకరికి మాత్రం 100% దివ్యాంగులుగా మొత్తం సర్టిఫికేట్ జారీ చేశారు. ఒకరికి మాత్రం 65% మాత్రమే జారీ చేయడంతో ఒకరికి మాత్రము పింఛన్ అంటే లైఫ్ లాంగ్గా పింఛన్ వస్తుంది. ఒకరికి మాత్రము 5 సంవత్సరాల వరకే వచ్చింది. ఎందుకు మరి ఇక్కడ ఎవరి లోపం అనేది మాత్రం మనం దివ్యాంగ మొత్తం అంటే లోతుగా వెళ్ళి మనం పరీక్షించే విధంగా చూసుకున్నాం. ప్రస్తుతానికి మనం వీళ్ళ స్వగ్రామమైనటువంటి మహబూబాబాద్ జిల్లా కురవి మండలం ఉన్నటువంటి మేఘ్యా తండలో ఉన్నాం. ప్రస్తుతానికి వాళ్ళ ఇల్లు కూడా చూసుకోవచ్చు. చిన్న ఒక రేకుల షెడ్ నిర్మించుకొని చిన్నప్పుడే వీళ్ళు పుట్టినాక కొన్ని సంవత్సరాల మాత్రం వీళ్ళ అమ్మ నాన్న చనిపోయిన నేపథ్యంలో వీళ్ళు అంటే అక్కడ మేఘ్యా తండ ఉన్నటువంటి గ్రామస్తులే వీళ్ళకి ఆదరవయ్యారు. ప్రతి ఒక్క మంచి చెడు కూడా గ్రామస్తులు చూసుకొని వీళ్ళకి ఆలనా పాలన మొత్తం కూడా వాళ్ళే చూసుకొని వీళ్ళని మంచి చెడు చూసుకున్నారు. వాళ్ళ చేతుల్లో మొత్తం వీళ్ళు పెరిగారు. పుట్టి మూగా చెవుడైనా కూడా కనీసం అంటే చీదరించుకోకుండా గ్రామస్తులు కూడా చీదరించుకోకుండా వీళ్ళని ఆలపాలన చేసుకుని పెద్దలు అయినా కూడా సంబంధించినట్టు వీళ్ళు బతుకుతారు. వీళ్ళ కనీసం వీళ్ళకి బంధువులు ఉన్నా కూడా వీళ్ళ దగ్గరికి రానిపరుస్తున్న నేపథ్యం మొత్తం ఇటు ఉన్నటువంటి తండవాసులే సంబంధించిన ఒక ఉద్యమకాలే వీళ్ళని చేరేసి వీళ్ళు పెద్దలు చేశారు. ప్రస్తుతం విజువల్ చూసుకోవచ్చు. ఈ చిన్న ఇంట్లోనే వీళ్ళు జీవనం అయితే గడుపుతున్నారు. వీళ్ళు అంటే కూలికి పోయి కూలీనాలు చేసుకుంటేనే కొన్ని డబ్బులు వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి బియ్యము అవి తీసుకుంటున్నారు. సందర్భంలో ఒక దయనీయ స్థితి మీద బతుకుతున్నారు. ప్రస్తుతం మన విజువల్స్ చూసుకోవచ్చు. వీళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు వేడుకుంటున్న పరిస్థితి ఉంది. వేడుకుంటున్నారు అంటే దేవుడా మాకు ఎందుకు ఈ విధంగా మమ్మల్ని ఇట్లా మూగవాళ్ళని చోటువాళ్ళు చేసావు, మమ్మల్ని ఎవరిని ఆదుకోవాలి అని చెప్పేసి వీళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. మన విజువల్స్ చూసుకోవచ్చు. ఎప్పుడు వీళ్ళు కూలిపోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బిక్కుమంటూ భయాందోళన చెందుతున్నారు. అయితే ముఖ్యంగా వీళ్ళకి సంబంధించినటువంటి సదరం కూడా అంటే వీళ్ళ బతుకు తెరువుకి ప్రభుత్వం అయితే వీళ్ళకి అంటే దివ్యాంగులు అంటే వికలాంగులు దివ్యాంగులకు ఇచ్చినటువంటి సదరం సర్టిఫికెట్లు కూడా వీళ్ళకి లోటు జరిగిందని చెప్పొచ్చు. ఒకరికి 100%గా ఒకరి మాత్రం 65% మొత్తం వీళ్ళకి సర్టిఫికెట్లు జారీ చేసి వాళ్ళు చేతులు దిక్కున్న పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే వీటిపై కూడా అంటే గ్రామస్తులు కూడా పలుమార్లు కూడా వీళ్ళకి న్యాయం చేద్దామని చెప్పేసి ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కూడా చుట్టుపక్కల వాసులు కూడా వీళ్ళ దయనీయ స్థితిని చూసి చాలామంది ప్రభుత్వ ఉన్నతాధికారుల దగ్గర పోయి కూడా వేడుకున్నారు. అంటే వీళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పేసి. అయితే ఈ విషయంపై పూర్తిగా వీళ్ళని చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఆలన పాలన చూసుకొని మంచి చెడు చూసుకున్నటువంటి ఇక్కడ ఉండే లోకల్ గ్రామస్తులతో వాళ్ళు అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఇక్కడ భిక్షపతి మాన్ సింగ్ పరిస్థితి అప్పటి నుంచి మీ గతంలో నుంచి మీరు వీళ్ళు చూసుకుంటున్నారు కదా, ఏ విధంగా ఉంది అసలు పరిస్థితి? ఎందుకు మరి సర్టిఫికెట్లు కూడా జాప్యం జరిగింది? వీళ్ళకి ఇట్లా వివక్ష చూపారు సర్టిఫికెట్ విషయంలో కూడా. అయితే వీళ్ళండి పుట్టుక నుంచి చెవిటి మూగా వీళ్ళ చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణించడం జరిగింది. 2012లో మరి పెద్దవాడికి మా భిక్షపతికి 100% మరి సదరన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. మరి దాని తర్వాత చిన్నవాడైనటువంటి మరి మాన్ సింగ్కు సదరన్ సర్టిఫికెట్ లేక పెన్షన్ రాక ఇబ్బంది పడుతుంటే మరి మేము గమనించి తండవాసులు మేమందరం కూడా గమనించి మరి సదరన్ సర్టిఫికెట్ వచ్చేటట్టు చేయడం జరిగింది. కానీ అధికారులు పూర్తిగా దాన్ని గమనించకుండా దాన్ని పరీక్షించకుండా కేవలం 63% పెట్టి 5 సంవత్సరాలకే మరి ఆ చిన్నవాడికి మరి సదరన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో మరి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వారి యొక్క ఆలన పాలన చూసుకోవడం, ఈ సదరన్ సర్టిఫికెట్ను మళ్ళీ రెన్యువల్ చేయించేటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారో అని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా గమనించి మరి వీరి యొక్క చెవిటి మూగ బై బర్త్ మరి డెఫ్ అండ్ డెంప్ కాబట్టి వారికి ఖచ్చితంగా 100% లైఫ్ లాంగ్ సదరన్ సర్టిఫికెట్ ఇచ్చి మరి ప్రభుత్వం వారిని కాపాడుకోవాలని చెప్పేసి మేము తండావాసులుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఎట్లా ఉంది మానసిక పరిస్థితి, భిక్ష పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు? అది వాస్తవంగా కనబడుతుంది కదా సార్. లేదు వాళ్ళకు తినడానికే లేదు, తల్లిదండ్రులు లేరు, భూమి లేదు, జాగ లేదు.
ఏమైనా ఇక వాళ్ళకు నోరు లేని పరిస్థితిలో మన పశువులు కనుక ఉన్నట్టు ఉన్నారు సార్ వాళ్ళు. ఇక చెప్తే కూడా విన్నారు. వెనక నుంచి పోయి ఇట్లా పోయి ముట్టుకుంటేనే మనిషి వెనక మళ్ళీ చూస్తాడు తప్ప వాళ్ళకు ఆర్థిక సమస్య కూడా గట్టిగా లేదు. పెట్టులు లేరు, పోస్టులు లేరు. ఏమైనా పోతే వాళ్ళమ్మడి పోతే కూడా అధికారులు పైసలు అడగటమే తప్ప ఇక ఇచ్చేటోళ్ళకే పని చేస్తారు కానీ మన వాళ్ళు చేస్తలేరు సార్ అని. వాళ్ళ పరిస్థితి బాగలేదని మాకు కూడా అందరికీ తెలుసు. వాళ్ళు ఆ విధంగా ఉన్నారు సార్. వాళ్ళ బతుకుతారు బాగలేదు. అదైతే వాళ్ళకి ఇష్యూ చేసిన సాధారణ సర్టిఫికేట్లో ఒకరికి అంటే సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో భారత్ మాన్సింగ్ సంబంధించినటువంటిది సర్టిఫికేట్ ఇష్యూ చేసిన నేపథ్యంలో 63% మాత్రమే ఇక్కడ వీళ్ళకి మాత్రం అధికారులు జారీ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించిన భారత భిక్షపతి ఎవరుతున్నారో సంబంధించినటువంటి 100% ఎవరైతే 100% మాత్రం ఇది జారీ చేస్తారు. అంటే వీళ్ళు బై బర్త్ కూడా మూగా చెవిటిగా ఉన్నా కూడా సర్టిఫికేట్ జారీ విషయంలో కూడా ఎంత అలసత్వం వహించారు. మరి డబ్బులకు ఎక్కడన్నా లొంగారా, డబ్బులు తీసుకున్నారా, వేరే అదే ఇతర ఏం లేకున్న వ్యక్తులు కూడా 100% చేసుకొని కూడా డబ్బులు దండుకునే సందర్భాలు అని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్నారు. ఈ అధికారులు కూడా నిర్లక్ష్యమా, అలసత్వమా, లేకపోతే డబ్బులు దండుకుంటున్నారా? ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఇష్యూ కూడా 30 నుంచి 40,000, 40,000 నుంచి 50,000 కూడా తీసుకుంటున్నారని చెప్పేసి ఇప్పటికే మనకి అధికారులు చెప్తున్నారు. ఇక్కడ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సదరం క్యాంపులు అయితే ఎప్పుడైతే పడుతుందో ఉన్నతాధికారులు కూడా తగ్గ జోక్యం చేసుకొని జెన్యున్గా ఉన్నటువంటి ఎవరైతే నిజమైన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. విడుదల చేసి వీరంతో మధు బిగ్ టీవీ కొర్వి గ్రామం నుంచి.